రామ్నాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తరువాత ఒక క్లోజ్డ్ రూమ్లో నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుకున్న తర్వాత ఆయన విరమించుకున్నారు అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో లేరు, మనకు అందుబాటులో లేరు. యాక్చువల్లీ ఈరోజు అందుబాటులోకి వచ్చారు. విదేశీల్లో ఎక్కడున్నారో, రహస్య ప్రదేశాలు ఎక్కడున్నారో ఈరోజు వచ్చారు. వచ్చిన తరువాత తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం నుంచి ఇలాంటి స్టేట్మెంట్ వస్తే మన సీఎం గారు దానిపైన ఏం మాట్లాడకుండా రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ఉండాలి, ఇద్దరికీ ప్రయోజనాలు ఉండాలి అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోవడం చూస్తుంటే నిజంగానే తను ఎప్పుడు చీకటి ఒప్పందం కుదుర్చుకోకపోయి ఉంటే ఖండించేవారు కదా. అలా ఖండించలేదంటే ఏదో రహస్యం జరిగింది, ఒక ఒప్పందం జరిగింది, రహస్య ఒప్పందం అని భావించాల్సి ఉంటుందా? ఈశ్వర్ గారు, మీకు సతీష్ రెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఒక విధంగా వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ ఒక అవాస్తవాన్ని అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనం. ఇది ఎప్పుడు వచ్చింది? 2024 అక్టోబర్ 6వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలోనే ప్రచురించారు. ఈ కథనం ప్రచురించడం వెనుక ఉద్దేశం ఏంటి కూడా చూద్దాం. హెడ్లైన్ ఏంటంటే, నమస్తే తెలంగాణ అంటే ఎవరిదో మీకు తెలుసు. అవును. ఏపీ దొంగ దెబ్బ, రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు. ఇది ఎప్పుడు? 2024 అక్టోబర్ 6వ తేదీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన 4-5 నెలల్లో రాసిన కథనం. దాంట్లో ఏం రాశారు చూడండి. పర్యావరణ అనుమతులు లేనిదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జిటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో కొన్ని రోజులు పనులు ఆపిన ఏపీ ప్రభుత్వం, జాగ్రత్తగా గమనించండి, కొద్ది రోజులు పనులు ఆపిన ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత నిరాటంకంగా కొనసాగించింది. ఎన్జిటి తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే, అంటే ఎన్జిటి 2021 డిసెంబర్లో తీర్పు ఇచ్చినప్పుడు అప్పటికి కేవలం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 14% పనులు మాత్రమే పూర్తయితే 2024 మార్చి ఏప్రిల్ వరకు దాదాపు 87% పనులు పూర్తి కావడం గమనార్హం. నమస్తే తెలంగాణ పత్రికలో రాశారు. ఈరోజు కొందరు అక్కడ మేమే జగన్మోహన్ రెడ్డిని ఆపించామని కొందరు అంటున్నారు. లేదు, చంద్రబాబు నాయుడు గారిని నేను ఆపానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరు ఎక్కడ ఆపారనేది కూడా చూద్దాం. అంటే ఎన్జిటి తీర్పు 2021 డిసెంబర్లో వస్తే అప్పుడు 14% పనులు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 87% పనులు పూర్తయ్యాయి. మేము అక్కడ గ్రౌండ్కి వెళ్ళారు, మా జర్నలిస్టుల బృందం అంతా పరిశీలించామంటూ ఆ రోజు నమస్తే తెలంగాణ పెద్ద పెద్ద ఫోటోలతో బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు 87% పూర్తయ్యాయని నమస్తే తెలంగాణ పత్రికలో రాశారు. అది ఫోటోలు కూడా వేశారు. దాని మీద పెద్ద డిబేట్ కూడా నడిచింది. అయితే ఈ కథనం ఏ ఉద్దేశంతో ఆ రోజు రాశారు అంటే, ఇటు తెలంగాణలో అటు ఏపీలో ప్రభుత్వాలు మారడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇక అడ్డు అదుపు ఉండదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ సీఎం రేవంత్ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరాలు పెట్టకపోవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి అని రాశారు. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఇది కాబట్టి గౌరవంతో అడ్డుకోరు రేవంత్ రెడ్డి గారు అని నమస్తే తెలంగాణ ఆ రోజు అనుమానం వ్యక్తం చేసింది. కానీ జరిగింది ఏంటి? రివర్స్ అయింది. రేవంత్ రెడ్డి గారు అడ్డు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. అంటే గురువుకి శిష్యుడు బహుమతి ఇస్తారనుకుంటే, లేదు, రివర్స్ జరిపింది. అంటే ఇక్కడే అర్థమైపోతుంది, జగన్మోహన్ రెడ్డి పనులు ఆపారు అన్నది అవాస్తవం. ఆయన దిగిపోయినాటికి 87% పనులు పూర్తయ్యాయి. కానీ మిగిలిన పనుల్ని ఈ 19 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. ఈరోజు మంత్రులు ఇద్దరు స్పందించారు. మన రామానాయుడు గారు చెప్పారు, నిమ్మల రామానాయుడు గారు స్టేట్మెంట్ చూస్తే, అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న జగన్ ఆమోదం తెలిపారు. అదే నెల 20న పనులు నిలుపుదలకు ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా జగన్ రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు అని చెప్పారు స్టేట్మెంట్ లో మంత్రి రామానాయుడు గారు. అంటే ఇది 2020 మే 20వ తేదీనే పనులు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. సరే, 2020 మే నెలలోని జగన్మోహన్ రెడ్డి పనులు ఆపేసి ఉంటే, మరి 2021 జూలైలో మీ ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ గారు, బాల వీరాంజనేయులు గారు, ఏలూరు సాంబశివరావు గారు 2021 జూలైలో ఎలా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపేయండి అని. రాసింది ఎప్పుడు? 2021 మేలోనే పనులు ఆపేశారని చెప్పేసి రామానాయుడు గారు అంటున్నారు. అవును, 2020 లేఖ రాసింది 2021 జూలై.
అంటే దాదాపు ఏడాది తర్వాత కూడా అక్కడ పనులు కొనసాగాయని ఆ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే నిర్ధారించారు, లేఖ రాశారు. సరే, అప్పటికి కూడా పనులు ఆగిపోలేదు. జగన్మోహన్ రెడ్డి 2024 మార్చి ఏప్రిల్ నాటికి దిగిపోయిన నాటికి 87% పనులు పూర్తయ్యాయని పక్క రాష్ట్రంలోని వాళ్ళు కూడా అంగీకరించారు. అంటే మిగిలిన 13% పనుల్ని మాత్రం ముందుకు తీసుకెళ్లలేదు. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ ఆలోచనే లేదా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్తేనే ఆపేశారు, రేవంత్ రెడ్డి గారే చెప్పింటేనే ఆపేశారు అనడానికి ఎక్కువ ఉన్నాయి. కేవలం 13% పనులు ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విమర్శలు చేశారు. అన్ని చోట్ల స్టే ఇస్తున్నా, అందరూ వ్యతిరేకిస్తున్నా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంత ఎలా వెళ్తారు మీరు, అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం రోజుకు 6 టీఎంసీలు తీసుకెళ్లేలాగా, అది కూడా ఏది 800 అడుగుల నుండి తీసుకెళ్లేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు yes. మనం ఇంకా 881 అడుగులు రావాలి, 851 అడుగులు నీళ్లు రావాలి అని వెయిట్ చేయడం సాధ్యం కాదు. మొత్తం రాయలసీమ ఎండిపోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 800 నుండి నీళ్లు తీసుకోవడానికి ఈ లిఫ్ట్ ప్రతిపాదించారు. దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోండి ప్రాజెక్టు మొదలు పెట్టారు, జగన్ అనాలోచిత నిర్ణయాలు ఇవన్నీ అని రాష్ట్ర ప్రభుత్వమే క్లెయిమ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి, రాయలసీమ ప్రాంతానికి మంచి చేయాలనుకున్నప్పుడు అవునండి జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, అనుమతులు లేకపోయి ఉండొచ్చు ఆ రోజుకి, మేము చేస్తాం అని అడగాలి కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, పాలమూరు రంగారెడ్డి జోలికి వస్తే మేము జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారని అదే మాట చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు, అయినా మేము కడుతున్నాం, దానికి మీరు అడ్డు వచ్చారంటే మేము పైనుంచి నీళ్లు తీసుకెళ్తామని డైరెక్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గారు బెదిరిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైలెంట్ అయిపోయారా? ఇదే అర్థం కదా. మొదలు పెట్టే రోజుకి పోలవరం ప్రాజెక్టు కూడా అనుమతులు లేవు ఈశ్వర్ గారు. అవును, అనుమతులు వస్తుంటాయి, పనులు చేద్దామని మొదలు పెట్టారు. దాన్ని ఆపేసి మిగిలిన పనులు పూర్తి చేయకుండా ఎప్పుడో 2020 మేలోనే ఆపేశారని చెప్పి పూర్తిగా అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంకా పొలిటికల్ స్టేట్మెంట్ చూస్తే మంత్రి సవిత గారు మాట్లాడారు. ఆమె ఏం చెప్తున్నారు, మేడం గారు మభ్య పెడుతూ తెలంగాణ సీఎం పేరుతో తన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సీఎం పేరుతో సొంత మీడియాలో అంటే సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మంత్రి సవిత గారు అంటున్నారు. ఇంకా తెలంగాణ అసెంబ్లీలన్నీ అవి ఒరిజినల్ అసెంబ్లీ సమావేశాలు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తున్నాయి, వాటిని తీసుకొచ్చి చూపెడుతున్నారని అనలేదు. రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ చెప్పిన తర్వాత, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కంట్రోల్ చేశానని చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు స్పందించకుండా ఉంటాయా? స్పందిస్తే తెలంగాణ సీఎం పేరుతో మీరు తప్పుడు వార్తలు మీ పత్రికల్లో రాయించుకుంటున్నారని మాట్లాడితే ఇంకా ఇంతకు మించిన అన్యాయం ఏముంటుంది? రాయలసీమ అదే ఇప్పుడు మాక్ అసెంబ్లీలో ఫేక్ స్టేట్మెంట్ అని కూడా అంటారేమో వాళ్ళు, అలా కూడా చెప్పే ప్రమాదం ఉంది. ఎస్ సతీష్ రెడ్డి గారు, ఎందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు? చంద్రబాబు ఏమన్నా భయపడుతున్నారా? దీని వెనుక 2 కారణాలు చెప్తాను, రెండిట్లో ఏదై ఉండొచ్చు. జగన్కి పేరు వస్తుందని వద్దనుకొని ఆపేశారా, ఇంకేదైనా క్విడ్ ప్రోకో ఉందనుకుంటున్నారా? ముందు ఇది మాట్లాడితే అసలు రాయలసీమకు జరిగే నష్టం గురించి మాట్లాడుకోవచ్చు.